ఏదో వాళ్ళకేదో వందల కోట్లు ఆస్తున్నట్టు ఆ ఊహాలోకాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళకేదో వందల కోట్లు ఆస్తున్నట్టు అతనేదో సూపర్ స్టార్ హీరో అయినట్టు నన్ను వేధించి ఇలా నీకు వందల కోట్ల ఆస్తి లేదు, నీకు వేల కోట్ల ఆస్తి లేదు, మాకు ఈ టైంలో ఇలాంటి మ్యాచెస్ వస్తాయి అని తండ్రి కొడుకు తల్లి కూతురు అందరూ కలిసి నన్ను నా బిడ్డని హెరాస్ చేస్తున్నారు. నా వరకు వచ్చింది, నా బిడ్డ వరకు కూడా వస్తుంది. నా బిడ్డను చంపేస్తానని బెదిరిస్తుంది వాళ్ళక్క. సో ఇవన్నీ నేను స్టెప్ అవుట్ అవ్వాల్సిన టైం వచ్చింది. లేకపోతే ఇంకా ఎయిదర్ పడతానే ఉండాలి, ఇతను ఇంటికి వచ్చి అమ్మాయిలతో కూర్చుంటే భోజనం అన్నా వడ్డించాలి, లేకపోతే ఇంటి గుమ్మం దాటైనా వెళ్ళిపోవాలి అనే పాయింట్ వచ్చింది. జనవరి నుంచి మేము విడివిడిగానే ఉంటున్నాం. కానీ అతను అయినా కూడా అట్రాసిటీస్ ఆపట్లేదు. నన్ను చంపుతాను వస్తున్నాడు. లేకపోతే వాళ్ళ ఇంట్లో కూర్చొని కూడా ఈ బిగ్ బాస్ ఆర్టిస్టులతో వీళ్ళందరితో పొద్దున్న లెగిస్తే రాత్రి ఆఫ్టర్ పార్టీస్ అని మరి వాళ్ళు ఏమేం కార్యకలాపాలు చేస్తున్నారో మరి నాకు తెలియదు. కానీ వాళ్ళు 1 గంట నుంచి మొదలు పెడితే 4 వరకు అసలు అడ్డమైన కార్యకలాపాలన్నీ చేస్తుంటారు. తాగేసి లిఫ్ట్లో ఎక్కి తిరుగుతుంటారు. సో ఇలాంటివన్నీ చేస్తున్నాడు అతను. ఇవన్నీ చేసుకుంటా నా గురించి బ్యాడ్ దుష్ప్రచారం చేస్తున్నాడు. అండ్ నేను ఎదిగితే చూడలేకపోతున్నాడు, నా ఎదుగుదల తట్టుకోలేకపోతున్నాడు.